హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేనైతే మీకు ఇప్పుడు తెలుగు న్యూ మూవీ భారతీయుడు 2 పైన రివ్యూ చెప్పబోతున్నాను. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవీసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక అమ్మాయి సూసైడ్ చూసి బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి సొసైటీలో కరప్షన్ బాగా పెరిగింది, అందుకే ఇట్లా సూసైడ్లు మనీ వల్ల అవుతున్నాయని సిద్ధార్థ్ ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ పెడతాడు. అందులో ఏంటంటే భారతీయుడు లాంటి హానెస్ట్ పర్సన్ అయితేనే ఈ సొసైటీని బాగు చేయగలుగుతాడు అని చెప్పి భారతీయుడు విజిట్ ఇండియా కమ్ ఇండియా అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్యాంపెయిన్ బాగా వైరల్ అయిపోయి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ స్ప్రెడ్ అయ్యి భారతీయునికి వెళ్ళి రీచ్ అవుతుంది. అతని క్యాంపెయిన్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇమీడియట్గా అయ్యో ఇండియాలో ఇంత కరప్షన్ పెరిగిందా, నేనైతేనే వెళ్ళి బాగు చేస్తా అని చెప్పి దిగి ఇండియాకి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో లైవ్లో వచ్చేసి యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. లైక్ ఎలా అంటే, మీ చుట్టుపక్కల ఎక్కడైనా కరప్షన్ జరిగితే దాన్ని మీరు రిపోర్ట్ చేసి ఆ కరప్షన్ చేసేటోళ్ళని మీరు పట్టియండి అని యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఫైనల్గా ఏమవుతుందంటే, ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సిద్ధార్థ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓన్ ఫ్యామిలీని ఖరాబ్ చేసుకుంటాడు. ఈ భారతీయుడేమో వచ్చేసి ఈ సెలబ్రిటీస్ ఉంటారు కదా, చాలా రిచ్ సెలబ్రిటీస్, కరప్షన్ చేసే వాళ్ళు మొత్తం బాగా మనీ సంపాదించిన వాళ్ళని టార్గెట్ చేసి ఒక్కొక్కరుగా చంపుతుంటాడు. కానీ చంపడం కూడా చాలా వీర్డ్గా ఉంటుంది. మళ్ళీ ఒకలాంటి ఆ సీన్స్ కూడా ఎంత అండర్ రేటెడ్ ఉంటాయంటే, ఒక ఓల్డ్ పర్సన్ లైక్ ఒక సెంచరీ ఏజ్ 100 years ఏజ్ వచ్చే పర్సను ఒక్కొక్కళ్ళను ఇలా కొడతాడా, ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇలా ఫైట్స్ చేస్తాడా అని రియలిస్టిక్కి చాలా దూరంగా ఉంది. ప్లస్ ఇది శంకర్ డైరెక్షన్ లాగా కూడా అస్సలు అనిపించట్లేదు. ఈ ఫైనల్లీ ఇంకా సిద్ధార్థ్ ఫ్యామిలీ కూడా స్పాయిల్ అయిపోయిన తర్వాత, సిద్ధార్థ్ నీలాంటి పర్సన్ ఈ సొసైటీకి మా లైఫ్ స్టైల్కి సరిపోడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, గో బ్యాక్ అని చెప్పి మళ్ళీ జనాలంతా ఇతన్ని కొట్టడానికి వస్తుంటారు. ఇక ఫైనల్ క్లైమాక్స్లో ఒక టైర్ వేసుకొని పారిపోతుంటాడు. ఆ సీన్ మాత్రం చాలా బాగా తీసిండ్రు. తర్వాత మళ్ళీ మర్మకళ అది ఇదని చెప్పి ఏదోలాగా చూపించి దాన్ని వాడుకొని వీడు మళ్ళీ ఇండియా నుంచి పారిపోతాడు. అదే క్లైమాక్స్ అవుతుంది. కానీ ఈ స్టోరీయే అసలు ఈ మూవీకి చాలా మైనస్ లాగా అనిపించింది. కొంచెం స్టోరీ బాగుండుంటే మూవీ బాగుండేది. ప్లస్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా అంత శంకర్ లెవెల్లో అయితే లేవు. సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5. ఒకసారి అయితే చూడొచ్చు ఒక ఎక్స్పీరియన్స్ కోసం. సో మీకు ఎవరికైతే ఈ రివ్యూ నచ్చిందో వాళ్ళు మూవీకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు ద వీడియో.